ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్లో కొన్ని పోస్టులను నిలుపుదల చేయాల్సిందిగా భారత్ తమను ఆదేశించినట్లు ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ గురువారం వెల్లడించారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉందన్నారు. ఎక్స్లో పోస్టుల నిలిపివేత ఆదేశాలపై కొందరు యూజర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా భారత్ ఆదేశాలను అమలు పరచడం సాధ్యం కాదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. మస్క్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. కొన్ని ప్రత్యేకమైన కథనాలు పోస్టులపై చర్యలు తీసుకోవాలని భారత్ ఆదేశించిందని ఎలాన్ మస్క్ తెలిపారు. వీటిలో ప్రత్యేక జరిమానాలు, పెనాల్టీలతో పాటు జైలు శిక్షలు ఉద్దేశించిన పోస్టులు ఉన్నాయని ఎక్స్ అధినేత మస్క్ వివరించారు. అయితే చట్టపరమైన షరతుల కారణంగా భారత్ ఆదేశాలను తాము పబ్లిష్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. పారదర్శకతను పాటించాలంటే వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావాల్సిందేనని మస్క్ పేర్కొన్నారు. వీటిని ప్రచురణలోకి తీసుకురాలేకపోవడం తమ సంస్థ పురోగతికి, నిర్ణయాధికారానికి చేటు చేస్తుందన్నారు. భారత్ ఆదేశాలకు సంబంధించిన యూజర్లకు తమ సంస్థ నియమ నిబంధనలతో నోటీసులు జారీ చేసినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ఎక్స్లో కొన్ని ప్రత్యేక పోస్టులను నిలుపుదల చేయాల్సిందిగా భారత్ జారీ చేసిన ఆదేశాలను విభేదిస్తున్నప్పటికీ వాటిని భారతదేశంలో మాత్రమే నిలుపుదల చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. భావ స్వేచ్ఛకు తాము అధిక ప్రాధాన్యతమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత జూన్లో ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో ఎక్స్ చేసుకున్న అప్పీలు అడ్మిస్ అయ్యాయి. అయితే భారత ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేసినందుకు హైకోర్టు ఎక్స్కు 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ విషయమై సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ ఎంతటి వారైనా దేశీయ చట్టాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు సమర్థించిందని ఆయన తెలిపారు.